రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి చూద్దాం పిల్లలు. 31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడవుడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. పిల్లల రాయబడుతున్న సందర్భంలో రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, పరమందున్న దేవుడు యేసుక్రీస్తు వారి పట్ల ఆయనకున్న మహాకృపను బట్టి, ఆయన ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అన్న ఒక విలువైన సమాచారాన్ని 8వ అధ్యాయంలో దేవుడు పొందుపరచడం మనం చూస్తాం. ఇక భూమి మీద ఉన్న ధనధాన్య సమృద్ధుల కంటే, భూమి మీద ఉన్న ఆస్తులు అంతస్తుల కంటే దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాల దైవ గ్రంథమైన ఈ బైబిల్ చాలా చాలా విలువైన పుస్తకం. ఎందుకు అంత విలువ దేవుడు దీనికి ఇచ్చాడు అని ఆలోచిస్తున్నప్పుడు, ఈ విలువైన పుస్తకం ద్వారానే మన పరలోకానికి చేరుకోగలం తప్ప ఇక భూమి మీద ఉన్న ఆస్తులను బట్టి కానీ, సంపాదనను బట్టి కానీ, ఉన్న డబ్బును బట్టి కానీ, ఉన్న వజ్రాలను బట్టి కానీ, ఉన్న ధననిధులను బట్టి కానీ మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఇవన్నీ భూమి మీద ఉండగా మానవ శరీర అవసరాలు తీరాలి కనుక డబ్బు అవసరం, మానవ శరీర నివాస యోగ్యాలు కట్టుకోవాలి కనుక సంపాదన అవసరం, మానవుడు తన నివాసాన్ని భూమి మీద కొనసాగించాలి కనుక మనకి బంగారం ధనధాన్య సమృద్ధులు అవసరం లేదని ఎవరు అనగానే అవసరం. కానీ వీటి ద్వారా మన పరలోకాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేము. మరి ఎప్పటికీ పరలోకాన్ని కొనలేము, దాన్ని స్వతంత్రించుకోలేము, దాన్ని చేరుకోలేము. ఎందుకంటే మన సంపాదన అంతా ఇక్కడ విడిచిపెట్టి, మన తర్వాత తరం వారికి ఇక్కడ విడిచిపెట్టి, మనం ఎలా వచ్చామో తల్లి గర్భం నుండి మరలా అలాగే తిరిగి ప్రయాణమై మన పయనాన్ని తిరిగి ప్రయాణాన్ని ఆరంభించాలి. ఒక దేశం నుండి ఈ దేశానికి యాత్ర వచ్చిన మనం ఈ యాత్ర ముగించుకొని, అంటే ఈ టూరిజాన్ని ముగించుకొని గడువు అయిపోయిన తర్వాత మరలా ఏ దేశం నుండి వచ్చామో మరలా దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. దాని కీర్తన 90 ఏమన్నాడంటే, నరులారా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు ఆయన యొద్దకు రావాలంటే ఒకసారి చూద్దాం, చేయబెట్టండి. కీర్తన 90వ అధ్యాయం ప్రారంభోత్సవం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. ఎప్పుడు నుంచట? తరతరాల నుండి, మా తాతల తరం, ముత్తాతల తరం, ఆ తాతల తరం, ఆ తాతల తరం నుండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మాకు నివాస స్థలం. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి అని మీరేం చేయండి? ప్రార్థన చేయండి. మనకి నివాస స్థలం ఈ భూమి మీద కాదట, మన నివాస స్థలము తరతరముల నుండి దేవుడే. అయితే ఆ దేవుడు ఎక్కడ ఉండే అదే మన నివాస స్థానం. మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే యేసుక్రీస్తు వచ్చి ఆకాశం వైపు కనులెత్తి పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన ఆకాశానికి ఆవరణ ఉన్నాడు కనుక. ఆకాశానికి అవతల యేసుక్రీస్తు తండ్రి, పరమందున్న తండ్రి ఉన్నాడు కనుక ఈ పరలోకమందున్న తండ్రికి మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థించినప్పుడల్లా ఆయనను సంబోధించండి.
పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. ఆ తండ్రి మనకి ఏంటట? నివాస స్థలం. ఎప్పటి నుంచి? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉంటే మన నివాస స్థానం ఎక్కడ ఉంది? పరలోకంలోనే ఉంది. అంటే మనం యాత్రకి భూమి మీదకి వచ్చాము అని మనం అనుకుంటే ఎక్కడ నుండి, ఏ దేశం నుండి వచ్చామో మీకు అర్థమైపోతుంది. ఏ దేశం నుండి వచ్చాము? తండ్రి ఉన్న పరలోకంలో నుండి భూమి మీదకి యాత్రికులుగా వచ్చాము. ఈ టూరిజాన్ని ముగించుకుని మరలా తిరిగి ఎక్కడికి పోవాలి? ఆయన అంతకు తిరిగి వెళ్ళాలి. అందుకే పైన ఒక మాట అంటున్నాడు, నరులారా తరతరముల నుండి మీకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకములు రవ్వంతయు కలిగింపక మునుపు, యుగయుగములు నీవే మాకు దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవించుతున్నావు అన్నాడు. చూడండి, ఎక్కడికి? ఏ నివాస స్థానం నుండి మనం టూరిజానికి భూమి మీదకి యాత్రకు వచ్చామో భక్తులందరూ దీన్ని ఏమిటి సంబోధించారు? మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నాం అని. షేక్స్పియర్ అనే ఆయన కూడా ఏమని రాశాడంటే, మనం ఇక్కడ నివసించడానికి మన నివాస స్థానం ఇది కాదు, ఈ లోకానికి నటించడానికి వచ్చామట. ఈ లోకపు నటన ఏమైపోతుందట? గతించుకుపోతుంది. ఈ లోకపు నటనలో అని ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర. ఆయన ఆడిస్తున్న తెర మీద బొమ్మలు మనం అనుకుంటే, ఈ తెర మీద బొమ్మలమైన మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం, మనకు ఒక్కొక్కరి క్యారెక్టర్ లక్షణాలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇవన్నీ డిజైన్ చేసి డైరెక్టర్ ఎవరంటారా? పరలోకమందున్న దేవాది దేవుడే. ప్రభు, నేను భూమి మీదకి వెళ్తున్నాను కనుక నన్ను అలాగా చేయి, నేను మళ్ళీ భూమి మీదకి వెళ్తున్నాను కనుక నన్ను ఎలాగా చేయి, నాకు సిల్కీ హెయిర్ ఇవ్వి, నాకు కర్వీ హెయిర్ ఇవ్వి అని అడిగే వెంటాయండి. ఈ డిజైన్ అయితే ఎవరైతే అనుకుంటున్నారు? ఆయన ఒక పాత్రకు తగ్గట్టుగా ఒక డైరెక్టర్ ఆ పాత్రను ఎలా డిజైన్ చేస్తాడో అలా భూమి మీదకి మనల్ని పంపిస్తూ, ఆయన లోకంలో కాసేపు ఆడుకుంటారండి, మీ లోకపు నక్కన గతించిపోతే సినిమా అయిపోతుంది కదా. ఇంకేం చూస్తాం? మా అంటే 3 గంటలు, మరీ ఎక్కువ తింటే రోజంతా చూస్తాం అంటే. కానీ ఏదో ఒక రోజు గతించిపోతుంది. ఇలా వచ్చిన మనకు ఒక్కొక్క పాత్రలు. తండ్రిగా ఒక పాత్ర, బాల్యంలో ఒక పాత్ర, యవ్వనంలో ఒక పాత్ర, అండ్ తండ్రి మధ్య వయసు వచ్చిన తర్వాత తండ్రి పాత్ర, బావ పాత్ర, అక్క పాత్ర, అత్త పాత్ర, ఒకటాలు ఇంకా 3 ఉన్నాయి. ఇలా డిజైన్ చేసిందంటే ఎవరయ్యా అంటే ఆయనే. మళ్ళీ మనకి హెయిర్కి కలర్ అయ్యాకల్లా వృద్ధాప్యంలో ఒక డిజైన్, యవ్వనంలో ఒక డిజైన్, మధ్య వయసుకి వచ్చేసరికి పొట్ట బట్టతల అన్ని ఇదొక డిజైన్, ఎక్కడ ఒక డిజైన్. ఈ ఆకారాలని ఆయన కలిగిస్తున్నాడు. ఆయన ఆడిస్తున్న తెర మీద బొమ్మలు అని మనకు అర్థమైపోతుంది. అందుకే ఆయన అంటాడు, నరులారా మీ నివాస స్థానం పరలోకం, మీరు మరలా తిరిగి నా యొక్కకు రండి. దీన్ని ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంటే 12వ అధ్యాయం చివరి వచనం, 12వ అధ్యాయం చివరి వచనానికి వచ్చింది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం 7వ వచనానికి రండి. 7వ వచనం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరాలి, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నట్టు. ఎక్కడికట? మన్నైనది వెనుకట వలనే భూమికి చేరాలి, అది అక్కడి నుంచే వచ్చింది కనుక ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా తిరిగి వెళ్ళాలి, అది అక్కడి నుండి వచ్చింది కనుక. శరీరమేమో భూమి నుండి వచ్చింది కనుక భూమిలోకి పోవాలి. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ పరలోకంలో నుండి తండ్రి యొద్ద నుండి వచ్చింది కనుక మరలా తిరిగి తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలి. అందుకే నరులారా తిరిగి నా యొద్దకు రండి అని సంబోధించాడు. కానీ ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద ఉన్న ధనధాన్య సమృద్ధులు ఏవి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళలేము. ఎందుకు తీసుకురాలేవయ్యా అంటే తనకున్న ధన సంపాదన నిధిని బట్టి దేవుడిని తక్కువ చేయడం అనేది మనం చూస్తాం. అందుకే జ్ఞానాన్ని
సిగ్గుపరచడానికంట జ్ఞానం లేని వారిని, అధికారాన్ని సిగ్గుపరచడానికంట అధికారం లేని వారిని, కానీ వెర్రివారిని భూమి మీద నుండి ఆయన ఎన్నుకొని లేవనెత్తాడట. ఎందుకంటే ఎవడు శరీరమును బట్టి అతని దగ్గర అతిశయపడకూడదని. శరీరమును బట్టి మనం ఏం చేయకూడదా? అతిశయపడకూడదు. అందుకే ధనవంతుని ఆయన సేవకు వాడుకుంటున్నాడు అనుకోండి, ఇదిగో నాకు ధనం ఉంది కనుక, నాకు అధికారం ఉంది కనుక, నాకు ఆస్తులు ఉన్నాయి కనుక, అంతస్తులు ఉన్నాయి కనుక, దేవుడు చూశారా, దేవుడు కూడా నా పక్షాన్నే చూస్తున్నాడు, నా పక్షాన్నే ఉన్నాడని ఒక గర్వంగా మాట్లాడతాడు. అదే ఒక దీనుడిని ఆయన దీనస్థితిని పైకి ఎత్తితే ఎప్పుడు ఆ దీనస్థితిని మర్చిపడాడు. ఆయన వెళుతున్న ప్రతి చోట ఆ దీనస్థితి గురించి మాట్లాడతాడు. నేనున్న నా స్థితి వేరండి, నేను ఉన్నప్పుడు ఒక్క విధానం అండి, నా బ్రతికి ఎలాంటిదండి, అలాంటిది దేవుడు నన్ను సేవకు ఎన్నుకొని ఆయన పరిచర్యలో పాలిభాగస్తులు చేసి ఇదిగో ఎంత మహదైశ్వర్యాన్ని ఇచ్చాడంటే ఆయన కృపని మనం దీనుడు మాట్లాడితే అని ఆయన కృప గురించి మాట్లాడని వాడే ధనవంతుడిగా మనకు కనబడతాడు. ఎందుకంటే వాటి ధనం వాటి కన్నులు పొరలు తప్పించి అహంకారం చేత మాట్లాడిస్తుంది. అందుకే వారిని సిగ్గుపరచడానికంట అధికారాన్ని సిగ్గుపరచడానికి అధికారం లేని వారిని, అంటే జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని ఆయన భూమి మీద నుండి లేవనెత్తిన పెంట కుప్పల నుండి దీనులను ఎత్తుకుంటాడట ఆయన. ఎందుకంటే అతిశయించేవాడు దేవుడిని బట్టి అతిశయించాలంటే మనం ఏమీ లేని స్థితి నుండి మనల్ని తీసుకుని కష్టాలు నష్టాలు అనుభవించి అని మన పూర్వీకులు తల్లిదండ్రులు చరిత్రలు అరే మేము ఇలా బ్రతికేవాడు, తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండేవి కాదు, నివసించడానికి నివాస స్థానాలు ఉండేవి కావని ఈ రోజు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ పూర్వపు స్థితిని మర్చిపోకుండా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ధనవంతులు ఉన్నారనుకోండి, అంటే వీడు దాని గురించి చెప్పడానికి అసలు అవకాశమే వాడి దగ్గర మనకి ఎక్కడా కనబడదు. అందుకే అతిశయించేవాడు దేవుడిని బట్టి అతిశయించాలి కనుక ఆయన దీనుల పట్ల ఆయన దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. అందుకే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. అంత దయాదాక్షిణ్యాలు కలిగిన మహనీయుడు పరలోకంలో ఉన్న మీరు మళ్ళా తిరిగి పరలోకానికి తిరిగి ప్రయాణము కావాలి అని అంటే మీ దగ్గర ఉన్న ఆస్తులు ఆ పరలోకాన్ని కొనడానికి సరిపోవు. ఎంత గొప్పదంటేనండి పరలోకం. మన భూమి మీద ఉన్న సకల ప్రపంచ జనాభా అంతా వరల్డ్ వైజ్గా ఆ డబ్బంతా ఒక కొట్టేసేసి వాళ్ళ బీరువాల్లో ఉంటున్నా, జేబుల్లో ఉంటున్నా, అండ్ వాళ్ళు దాచిన వాళ్ళ బ్యాంకుల్లో ఉంటున్నా అనా పైసాతో సహా గుట్టలుగా పోసేసిన పరలోకాన్ని కొనలేదు. డబ్బు ఒకటే కాదు, ఈ భూమి మీద ఉన్న బంగారు, వజ్రాలు, గనులు, మణులు, మాణిక్యాలు, రత్నాలు గుట్టలుగా పోసేసి పరలోకం ఈ ప్రభు అని ఆయన అడిగిన ఆ పరలోకాన్ని ఇవ్వడు. అందుకే ఈ బైబిల్ అంత గొప్ప. ఇది మాత్రం ఇవ్వగలరు. 66 పుస్తకాలు ఈ గ్రంథం ఇవ్వగలరు పరలోకం. అందుకే మిక్కిలి వెనగల వస్తువుల కంటే, అపరంజి కంటే, బంగారం కంటే, సాంబ్రాణి బోళముల కంటే అని దేవుని వాక్యము చాలా గొప్పదని దావీదు పలికాడు. అందుకే 66 పుస్తకాలు అంత గొప్పవి. అది లేఖనంలో నీకు ఏముందన్నాడు? నిత్య జీవము కలదు. లేఖనంలో లేదు నిత్య జీవము కలదని గణయ సంఘస్థులట ప్రతి దినము వీటిని ధ్యానించారట, పరిశోధించారట. అంటే దేవుడి వాక్యం మాత్రమే పరలోకాన్ని ఇవ్వగలదు, దేవుడి వాక్యం మాత్రమే పరలోకం చేర్చగలదు. అందుకే యోగుకున్న ఆ ఇంటెన్షన్ ఏంటంటే తనకున్న సమస్తము పోయినా నేను ఎలా వచ్చానో అలాగే తిరిగి మరలా పరలోకం వెళ్ళిపోతాను కనుక నన్ను ఆ మహదైశ్వరి ఆ పరలోకానికి తీసుకువెళ్ళేది ఏంటి? వాక్యం మాత్రమే, దేవుడు రాసిచ్చిన ఈ దైవ గ్రంథం మాత్రమే. అందుకే ఇది చాలా చాలా విలువైనది. ఈ విలువైన పుస్తకంలో ఏముందంటారా సమాచారం? క్రీస్తుని గురించిన జననం, క్రీస్తు గురించిన మరణం, క్రీస్తు పునరుద్ధానం, ఎందుకు పుట్టాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు తిరిగి లేచాడో. అదే కాన్సెప్ట్ మన బొమ్మ. మీకు అర్థమవుతుందండి? మన కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు పరిశుద్ధాత్మను విడిచిపెట్టి వెళ్ళాడు. ఇది తెలియక దీన్ని ఆరాధించాలనుకుంటారు చాలా మంది ఈ బొమ్మల్ని.
ఇవి ఏంటి అని ఆ గీయబడిన డయాగ్రామ్ మనకి ఏంటో తెలుసా పిల్లలు? సూచన. ఈ విషయం జరిగింది అనడానికి సూచన. ఆ విషయం జరిగింది అనడానికి సూచన. అంతేకాదు దాన్ని ఆలోచించి గొర్రెలు తీసుకొచ్చి మనం పూజ చేయం కదా. అది ఆ ఫేస్ ఉందే అదొక హీరో ఫేస్. అది ఆయన యాక్ట్ చేసిన హీరో ఫేస్ వేసాడు. అది మన దానికి ఒక్కట్లేదు కదా. నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అందుకే అక్కడ సిలువలో మరణించాడు గొర్రెపిల్లగా వచ్చి. ఆ కాన్సెప్ట్ రాస్తే అప్పవలసిన అంటే రాస్తానని అన్నాడు. మనవాడు ఖాళీ లేదు రాలా. అండ్ గొర్రెగా మరణించాడు. తిరిగి 3వ దినాన పునరుద్ధారణే లేచి అరైజింగ్ బాగుంది. తిరిగి లేచాడు. లేచి పరిశుద్ధాత్మ వాడికి అన్న ప్రార్థనకర్తగా ఇచ్చాడు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే అర్థం కాకపోతే అర్థం చేసుకొని చాలా మందికి మనం తెలియజేయాలి. అంతే వీటిని ఆరాధించడానికి కలిసి వాళ్ళు వేస్తారు. ఎందుకంటే ఆయన ఆత్మ మనందరికీ తెలుసు. ఆయన మనస్సులో మనం ధ్యానించుకుంటున్నాం తప్ప ఈ బొమ్మ దగ్గర వచ్చి దండం పెట్టగానే తమ్ముడు అన్నాడంట సతీష్ తోటి, మీరు బొమ్మకు దండం పెడుతున్నారు, మీరు దాంట్లో ఆరాధిస్తున్నారు అన్నాడు. ఆ మాత్రం మనకి తెలియదేంటి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. కళ్ళు మూసుకొని ధ్యానించుకుని ఈ బొమ్మలా దేవున్నా అది మీరు ఆ ఇంటెన్షన్ లో ఉండండి. మీకు ఆ ఇంటెన్షన్ సరిపోద్ది. దేన్ని ఆరాధిస్తున్నారో మీకు అర్థమైపోద్ది. ఇక యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించి ఈ 8వ అధ్యాయం అపోస్తల కార్యములో ఎంతో లోతుగా మనకి భద్రపరిచాడో చూస్తే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు కాస్త ధ్యానం నుంచి కథ లోతుగా ఆలోచించగలిగితే సమయం ఉంది. ఇంకా కాస్త లోతుగా ఆలోచిద్దామని 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడే మన పక్షములో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడట. పరలోకమందున్న తండ్రట అని ఏం చేసినట? తన సొంత కుమారుని కూడా అనుగ్రహించడానికి వెనుక తీయక, తన సొంత కుమారుని కూడా మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము, మన రక్షణ నిమిత్తము ఆయన సొంత కుమారుని కూడా మనకు అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. అక్కడే అర్థమైపోవాలి తండ్రికి మన పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో. అని యేసుక్రీస్తు వారి ప్రాణం గొప్పదా లేక మన రక్షణ గొప్పదా అంటే మన రక్షణే గొప్పగా చూస్తున్నాడు ఆయన. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని సిలువలో బలియాగం చేయడం కంటే భూమి మీద ఒక పాపి రక్షించబడటం ఆయనకి ఆయన ఇష్టంగా ఉందండి. చూడండి ఎంత లోతైన అర్థంతో రాశాడు. అంతే దాన్ని సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయక సొంత కుమారుని ఇచ్చేసాడు సిలువలో. మన అందరి వరకు ఆయన అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు అన్నట్టు చూడండి. ఆయనే ఇచ్చేసాడు కదా మన కొరకు. అని ఆయనే సిలువలో బలియాగం చేశాడు కదా. తను విలువగా ప్రేమించిన తన ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతను ఎందుకు నేను ఆనందిస్తాను, అంత గొప్ప నా సుతుడిని నేను అమితంగా ప్రేమిస్తున్న నా కుమారుని మీ కొరకు అనుగ్రహించేసాడు కదా. ఆయననే అనుగ్రహించగలేనిది, ఆయన అనుగ్రహించగలేనిది సమస్తము, ఆయనతో పాటు సమస్తము ఆయన మనకు ఎందుకు అనుగ్రహింపడు అన్నట్టు చూడండి. ఆయనతో పాటు సమస్తమును, ఆయనతో పాటు సమస్తమును ఆయన మనకు ఎందుకు అనుగ్రహింపడు అంటే ఆయన మనకు సమస్తాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఆయన కూడా ఉన్నాడు అని మనకు అర్థమైపోతుంది. ఇక దేవుడే మన పక్షాన్ని ఉండగా మనకు విరోధులు ఎవరుంటారు? కొరువా కక్కమా కింద చూడండి పిల్లలు 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అన్నారు. ఏమేమిరట? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతుంది? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపదు అని గ్రంథంలో ఎలా గ్రంథ
ఆలోచన చేయించడం. దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు ఆయన మన పక్షాన మనకు సమస్తము తన కుమారుడే దారాదత్తం చేసినప్పుడు తన కుమారుడితో పాటు సమస్తమును ఆయన మనకు అనుగ్రహింపడా, అలా అనుగ్రహిస్తున్నప్పుడు మనం ఆయనను అడ్డు పెట్టుకుని ఉండేవారముగా ఉండాలి. ఆయనను దాన్ని విశ్వసించి వెంబడించే వారముగా ఉండాలి. ఆయన క్రీస్తు యొక్క ఆ ప్రాణత్యాగం మనకి బాగా గుర్తుండాలి. క్రీస్తు మన కొరకు చేసిన ఆ మహాత్యాగాన్ని మనం మరణించు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకోవడమే కాక అంతము వరకు ఆయనను విడిచిపెట్టే వారి జాబితాలో ఉండకూడదు. అలా విడిచిపెట్టేయడానికి కొరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఖడ్గం వస్తుంది, క్షామం వస్తుంది, అనారోగ్య పరిస్థితులు ఎదురాడుతాయి. ఇలా ఏది ఎదురాడుతున్నా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వీటిలో ఏది ఎడబాపని అచంచలమైన విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే క్రీస్తు తన ప్రేమనే మనకి, ఆయన తన ప్రాణత్యాగ కుమారుడే మనకి ఆయన అనుగ్రహించగలేనిది. కొరువుల నుంచి మనల్ని గట్టెక్కించలేడా? కాటకాల నుంచి మనల్ని గట్టెక్కించలేడా? ఇరుకుల నుంచి మనల్ని గట్టెక్కించలేడా? ఇబ్బందుల నుంచి మనల్ని ఆయన లేవనెత్తలేడా అని మీరు ఆలోచించండి. ఏది ఎడబాపదు మనల్ని. ఎడబాపడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. కనుక కొరువ, ఖడ్గమ, శ్రమ, హింస కిందకు పోతే అంటాడు 37వ వచనంలో ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నదైనను, రాబోనమైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేదిగా ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే తన ప్రియకుమారుడిని ఇవ్వగా ఆయన మన కొరకు అని మన అనారోగ్య పరిస్థితుల నుండి ఆయన గట్టెక్కించగలడా లేదో మీరు ఆలోచించండి. తన కుమారుని ఇవ్వడానికే వెనుకాడలేదట. అలా ఉండగా సమస్తమును ఆయన మనకు అనుగ్రహింపడా అన్నాడు. అందులో కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు కొరువు కానీ, ఖడ్గము కానీ, హింసలు కానీ, దూతలు కానీ, లోతు కానీ, ఎత్తు కానీ, మనకు వస్తున్న ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అని ఏది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాసేదిగా ఉండకూడదు. అలా ఆలోచిస్తున్నప్పుడు కరువు అన్నట్టు ఏంటంట, కరువైన మనల్ని ఎడబాపకూడదు అన్నాడు. కరువు గురించి మనం ఆలోచించగలిగిన ప్రియులరా, కానీ ఈ కరువుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం దేవుడి నుండి ఎడబాసిపోయే వారముగా ఒకవేళ ఉంటామేమో మీరు ఆలోచించండి. కరువు వచ్చినప్పుడు, ఇంటిలో దాన్ని నిండుగా ఉన్నప్పుడు, ఇల్లు గడవనప్పుడు, ఇల్లు ఎదరకు వెళ్ళలేకపోతున్నప్పుడు, కానీ ఇంటి సమస్యలన్నిటినీ మనము భారభరితంగా మోయలేకపోతున్నప్పుడు ఆ కరువులలో మనకు ఆయన విశాలత కలగ చేయడానికి ఎప్పుడు ఆయన సంసిద్ధంగానే ఉంటాడు. ఆ ఇంటెన్షన్, ఆ విశ్వాసం అనేది మనం ఆ విశ్వాసాన్ని కనపరచాలి. అందుకే కరువు అయినను మిమ్మల్ని ఎడబాపకూడదు. కరువు అంటే ఏంటో తెలిసే పిల్లల, విపరీతమైన ఎండలు కాసేసి ఇక భూమి మీద వర్షపాతం నమోదు కాకపోతే ఖచ్చితంగా భూమి మీద కరువు తాండవం ఆడుతుంది. ఎందుకంటే ప్రపంచ మానవ కోటికి జీవనాధారం ఏంటి? నీరు. మానవ జీవకోటికి ప్రాణాధారం ఏంటి? నీరండి. మొక్కలకు ప్రాణాధారం ఏంటి? నీరే. జీవులకు ప్రాణాధారం ఏంటి? నీరే. ఈ నీరు రావాలంటే సముద్రాలు మండాలి, సముద్రాలు మండి ఆవిరి కావాలి, ఆవిరి మేఘాల రూపంలో స్పాంజీలుగా పీల్చుకోవాలి, దానికి గాలులు తోడవాలి, మెరుపులు తోడవాలి, మళ్ళా వాటిని వేడెక్కించి ఏ ప్రాంతాల్లో ఆయన కురవమన్నాడో ఆయా ప్రాంతాల్లో అవి కురవాలి. ఇలా ఒకవేళ వర్షపాతం నమోదు కాలేదనుకోండి, సగటు వర్షపాతం నమోదు కాలేదనుకోండి, లేక అసలు వర్షపాతమే నమోదు కావట్లేదనుకోండి, నదులు ఎండిపోతాయి, సముద్రాలు ఇంకిపోతాయి, అని దాని సమస్తము చెట్లు, బట్టలు, గడ్డి, పంటలు సమస్తము ఎండిపోతాయి. మనం పట్టే అన్నం నోట్లోకి వెళ్ళాలంటే అది రైతులు దేని కొరకు చూడాలో తెలుసా? ఉద్యోగం చేస్తే కొడుకు నిండదు అండి.
అధికారాలు చాలా ఇస్తే కడుపులు నిండవు. మరి ఏం చేయాలో తెలుసండి, మట్టి వాసనతో మట్టిని దున్ని దాన్ని పండించాలి. అప్పుడే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడి కడుపు నిండింది. అందుకే ఆకాశం వైపు ఎదురు చూస్తుంటాడు. వర్షజనుల కోసం ఎదురు చూసి ఏకైక వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది కేవలం రైతు మాత్రమే. దాని మీద ఆధారపడ్డాడు కనుక దాని పట్ల ఆధారపడుతూ ఆ వర్షపాతం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన వర్షాలు కురవకపోతే చాలా మదన పడిపోతుంటాడు. వర్షాలు కురిస్తే ఆయన బళ్ళం పారలు చేత పట్టుకుని పండించడానికి సిద్ధపడి ఆయన వ్యవసాయం చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వ్యవసాయం చేయాలంటే నీరు చాలా చాలా ప్రధానమైనది. ఈ నీరు లేకపోతే భూములు బీడుబారిపోతాయి, ఎండిపోతాయి, నదులు ఇంకిపోతాయి. నదులు ఇంకిపోయాక పశువులకు గ్రాసం ఉండదు, పశువులకు గ్రాసం ఉండదు, చెట్లకు అంటే తమ ఫలాలనిక ఏమో. ఇలా చూసుకుంటే సమస్తము అని వినాశనానికి పోతుంది. వినాశనానికి పోయిందంటే భయంకరమైన కరువులోనికి మనము వెళ్ళిపోతాం. ఇలాంటి కరువు కాలంలో కూడా మనల్ని పోషించగలిగిన సమర్థుడే మనం నమ్ముకుంటున్న దేవుడు. అందుకే దాని గురించి ఏమొచ్చిందో తెలుసా, క్రీస్తును మీ కొరకు ప్రాణత్యాగం చేయించిన ఆయన మీరు అడిగితే సమస్తము మీకు అనుగ్రహింపడా అన్నట్టు చూడండి. మీరు అడిగితే సమస్తము మీకు అనుగ్రహింపడా అన్నాడు. అందులో కరువు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక ఈ కరువు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అని వస్త్రాలలో భయంకరమైన పరిస్థితులు సమాజంలోనికి తాండవం ఆడతాయి. ఒకరినొకరు పీక్కు తినే రోజులు వస్తాయి. ఒకరినొకరు కొట్టుకు తినే రోజులు కరువు కనుక ఆరంభమైతే కొట్టుకు తినే రోజులు సమాజంలో ఆరంభమైపోతాయి. కనుక ఇలాంటి కరువు పరిస్థితుల్లో మనం పరిపూర్ణంగా ఆధారపడాల్సింది ఎవరి మీద తెలుసా ప్రియులారా? అప్పుడు డబ్బున్నా కొనుక్కోవడానికి ఏముండవు, పంటలు లేవు కనుక తినడానికి ఏది కొనుక్కోవడానికి ఆస్కారం ఉండదు. అప్పుడు డబ్బే తిని చావాలి, సంపాదనే తిని చచ్చిపోవాలి, వజ్రాలే తినాలి, బంగారమే తినాలి. అని మనం కట్టుకున్న బిల్డింగుల్లో మట్టి అయినా తినాలి, ఇసుక సిమెంట్ ఇటుకలు ఇవి తింటే మనం పోతాం. ఏదో రకంగా మరణం ఏమవుతుందంటే మనిషికి సంప్రాప్తం అయిపోతుంది. కనుక ఇలాంటి పరిస్థితుల నడుమ మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచించగలిగిన పిల్లరా, కరువు కాలంలో పోషించబడిన ఏరియా మనందరికీ బాగా విదితమే. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. క్రీస్తు ప్రేమలో ఏది మనల్ని ఎడబాపకూడదు అని పాత నిబంధన గ్రంథంలోనే ఎన్నో విలువైన మాటలు ఆయన వ్రాయటం అనేది మనం చూస్తాం. 17వ అధ్యాయము ప్రారంభం వచ్చును. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము ప్రారంభం వచ్చును. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడట. ఎక్కడికి వెళ్ళి? ఇశ్రాయేలీయుల రాజైన ఆహాబు దగ్గరికి వెళ్ళి తిష్బీయుడైన ఒక దైవజనుడైన ఒక ప్రవక్త అయిన ఏలియా ఆయన అక్కడికి వెళ్ళి ప్రకటిస్తున్నాడట. ఏమని? ఇశ్రాయేలీయుల జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను భూమి మీద పడదు అని దేవుడి పక్షాన దైవజనుడిగా అని ఒక మాట తను సెలవిచ్చి ఆహాబు యొక్క సెలవిచ్చి వచ్చేస్తున్నాడు. మంచి కానీ వర్షము కానీ కురవకపోతే ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టుగా భయంకరమైన కరువు ఏమవుతుంది? తాండవం మారుతుంది. వర్షము కానీ మంచి కానీ ఎందుకు కురవద్దని చూపిస్తున్నాడు ఏరియా అంటే ఏదో జరిగింది, అక్కడ ఏదో జరిగింది కనుక ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ కురవనివ్వద్దని తండ్రి దగ్గర మోకాళ్ళుని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి ఆహాబు రాజు ఎదుట నిలవబడి, ప్రవక్త అందరూ రాజులు ఎదిరించారని చెప్పారు కదా రాత్రి. ఇదిగో ఏలియా కూడా ఎక్కడ దగ్గర నిలబడుతున్నాడు? యెజబెలు భర్త అయిన ఆహాబు దగ్గర నిలవబడి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో కరువు కానీ
దాన్ని మంచు కానీ వర్షము కానీ భూమి మీద పడదు. ఎందుకు పడలేదో మీరు 16వ అధ్యాయం వెనక్కి గ్రంథానికి రండి. 16వ అధ్యాయంలో 31వ వచనం నుండి చూద్దాం. 31 నుంచి నెబాతు కుమారుడైన యెరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయుల రాజైన కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు దానికి మొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీయుల రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పాపము పుట్టించాడట. ఎవరు యాహాబు అంటారా? ఇశ్రాయేలీయుల రాజులలో ఒక రాజు. ఇశ్రాయేలీయుల అందరి రాజుల్లో ఒక రాజు అయ్యుండి ఇశ్రాయేలీయులలో నుండి వివాహం చేసుకోవలసిన వాడు సీదోనీయుల వంశస్థురాలైన యెజెబెలును వివాహం చేసుకున్నాడు. దీని క్యారెక్టర్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ మగాడిని ఆడింగి వాడి చేసి ఇది రాజ్య పరిపాలన చేసిన ఆడది. అండ్ దీని సంగతి పక్కన పెడితే ఈ తిష్బీడైన ఆహాబు ఏం చేశాడట? ఇశ్రాయేలీయుల రాజైన ఈయన సీదోనీయుల స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎక్కడ సంబంధికురాలు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, అండ్ ఇక అన్య జాతికి సంబంధించిన ఒక స్త్రీగా మనకి కనబడుతుంది. ఇక ఆ ప్రాంతంలో నుండి ఈయన వివాహం చేసుకుని తెచ్చుకున్నాడంటే ఈయన మాట ఆమె వినాల్సింది పోయి ఆయన మాట ఈయన వినాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. వినాలి, భార్యలు ఇస్తున్న సలహాలు పాటించాలి. అది ఎంతవరకు పాటించాల్సిన అవసరం ఉంటుందో లేదో అని మనల్ని మనం గ్రహించుకుని దాన్ని ఎదరికి తీసుకెళ్లే వారంగా ఉండాలి. ఈ ఆలోచనలు ఉన్నాయో లేవో మనోడికి తెలియదు, కానీ ఈమె చేస్తున్న ఆ బహుదేవతారాధన వైపు మనోడు కూడా వెళ్ళిపోయాడు. అసలు ఆజ్ఞలో ప్రప్రదమైన ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఆహాబు బాగా తెలుసు. అయినా ఏం చేసాడో తెలిసిన మనోడు షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరం 32లో బయలుకు బలిపీఠం కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభాన్ని ఒకటి నిలిపాను. ఇంకా పైకి ఎదరికెడితే ఆయన విగ్రహారాధన వైపు మళ్ళీపోయాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. అండ్ ఆయన ఒక రాజే బయలుదేవతలను పూజిస్తున్నాడంటే ఆ బయలుదేవతలను ఒక రాజుగా ఆయనే సేవిస్తే ఇక కింద ఉన్న ప్రజానికం సాధారణ జనాల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అందుకే ఒక రాజుగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవతా స్తంభాలు నిలబెట్టాడు. అండ్ వాటిని ఆరాధించడానికి కొన్ని ప్రతిమలు నిలబెట్టాడు. ఆ నిలబెట్టడమే కాక ఆయన ఆరాధించడమే కాక ప్రజానికం మీద అంతా అండ్ ఈ బురద రుద్దితే పరమందున్న తండ్రి ఊరుకుంటాడా? అందుకే యెహోవా కోపగించుకున్నాడు అని ఉంటుంది బైబిల్లో. ఎప్పుడైతే యెహోవా కోపగించుకున్నాడో ఏలియా వెళ్ళి ఏమని చెబుతున్నాడో తెలుసా? మంచి అయినను వర్షం అయినను ఈ సంవత్సరంలో మీకు భూమి మీద పడదు. పడితే ఏమనుకుంటారో తెలుసండి? మేము ఆరాధించిన కొత్త దేవుడు వర్షాన్ని కురిపించాడు, మేము ఆరాధించిన కొత్త దేవుడు వల్ల మంచు పడింది, మేము ఆరాధిస్తున్న కొత్త దేవుడు వల్ల ఆహారం అందుతుంది, మేము ఆరాధిస్తున్న కొత్త దేవుడు వల్ల మాకు కూడుకు గుడ్డకు దేనికి లోటు లేదని దేవుడికి రావాల్సిన ఘనత వేటుకో ఆపాదించేస్తారు. అందుకే ఏలియా వెళ్ళి నిలబడ్డాడు. ఏలియా ఓర్కడే నిలబడ్డాడు. మీరు ఆలోచించాలి.
అందుకే ఏలియా వెళ్ళి నిలబడి, ఇదిగో ఈ కాలంలో మీరు దేన్నైతే ఆరాధిస్తున్నారో, దేన్నైతే పూజిస్తున్నారో దానివల్ల కలిగాయని మీరు చెప్పుకుంటారు కనుక ఆ ఘనత మహిమ వాటికి ఆయన చెందనివ్వడానికి ఆయన ఊరుకోడు కనుక, అందుకే ఈ కాలంలో మంచు కానీ వర్షము కానీ పడదు. మీరు చేసిన తప్పుడు మరలా మీరు ఏం చేయాలి? తెలుసుకోవాలంటే మీకు కడుపు నిండా అన్నం ఉంటే తెలుసుకోరు, అని కట్టుకోవడానికి వస్త్రాలు పూర్తిగా ఉంటే తెలుసుకో. ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం మనం? ఏదో ఒక లోటు ఉంటేనే తప్ప ఆయన మనము ఆశ్రయించాం. అందుకే మీరు ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకో, అండ్ మీరు నన్ను ఆరాధించడానికి మీరు ఇష్టపడరు కనుక మీకు నా వల్ల వస్తున్న ఋతువులు నేను ఇచ్చానని మీకు తెలియాలి, వర్షాన్ని నేను రప్పిస్తున్నానని మీకు తెలియాలి, ఎండలు నేను కాయిస్తున్నానని మీకు తెలియాలి, నీరుని నేను ఇచ్చానని మీకు తెలియాలి, పంటలను నేను ఇస్తున్నానని మీకు తెలియాలి, సమస్తాన్ని నేను మీకు ఇస్తున్నానని తెలియాలి. అని అంటే నా ద్వారా ఏ కార్యక్రమాలు అయితే భూమి మీద జరుగుతున్నాయో వాటిలో కొన్నింటిని కొంతకాలం నేను ఏం చేస్తాను? ఆపేస్తాను. అందుకే ఈ కాలంలో మంచు కానీ వర్షము కానీ భూమి మీద పడదు. అప్పుడు నేను ఎవరో మీకు బాగా అర్థమవుతుంది అని ఆ ప్రాంతానికి కరువు రప్పించాడు. ఆ ప్రాంతానికి ఏం రప్పించాడు? కరువు రప్పించాడు. ఈ కరువు కాలంలో మరి ఏలియా పోషింపబడాలి కదా. ఎంత కరువు అంటే ప్రియులారా, 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇదే 18వ అధ్యాయం చదవండి. ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించిన వాడు. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను, కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకోమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరించవలెనని చెరియొక పాలు తీసుకుని ఆకు ఒంటరిగా ఒకవైపునకు, ఓబద్యా ఒంటరిగా మరొక వైపునకు వెళ్ళారట. ఎందుకు వెళుతున్నారు? ఆ కాలంలో మంచు కానీ వర్షం కానీ పడదన్నాడు కనుక స్టాప్ అయిపోయాయి అంటే ఇక గడ్డి ఉంటుందా పశువులకి? ఇది ఆమె డబ్బుతో కొనుక్కు రావాల్సిగా ఊరికే పెరిగేదా? ఊరికినే పెరిగేది. అయినా దాని విలువ తెలియదు కనుక ఇప్పుడు ఎండిపోతే ఇప్పుడు పశువులకు గ్రాసం అవసరం. అసలు వర్షం ఎక్కడ లేదంటారు? దేశం అంతటా ఏం లేదు, వర్షము లేదు. ఉదకదారులన్నిటినీ చూడబోయి వెళ్ళాడట. ఉదకదారులు అంటే నీటి జాడలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెళ్ళి చూసినంటే ఏ గుంట దగ్గరికి, ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా నీటి జాడలు లేవు. గడ్డి ఎండిపోయింది. పశువులు అలమటించిపోతున్నాయి, ఆకలితో అరుస్తున్నాయి. ఒక రాజుగా తనకున్న ధనాన్ని బట్టి వాటికి ఆహారం ఇవ్వకుండా మీరు ఆలోచించండి. తనకున్న ధనాన్ని పెడితే అవి తిని ఎంతకాలం బతకాలం? అందుకే దేవుడి మీద ఆధారపడాల్సిన సమాజం ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆయనకు కాలు ఎత్తుతుందో అప్పుడు ఆయన తన కోపాగ్ని కొరడా దుర్పించుకోమన్నాడు సమాజం మీద. అది కరువుగానా, ఖడ్గంగానా, వ్యాధిగానా, మరొకగానా ఏదో రకంగా మనిషికి బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి వస్తాడు. ఎందుకు ఆయనకి మన మీద పగేం కాదు. కొడుకు మాట్లాడకపోతే తండ్రి ఏమంటాడో తెలుసా? ఈ పూట వాడికి అన్నం పెట్టే అంటాడు. వీడి కొడుకు మాట తండ్రి చూడటం ఇష్టపడండి. వాడికి బాధ్యత చెల్లియాలి, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అందుకే నా గురించిన బాధ్యత పిల్లలకు తెలియాలంటే ఇదిగో నా ద్వారా ఏవైతే అందుతున్నాయో వాటిని తెలుసుకోవాలి. వాటిని తెలుసుకుంటేనే వారికి నా పట్ల ఉన్న గౌరవం, నేను ఏం చేస్తున్నానో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఒక బాధ్యత వస్తుంది. దేన్ని ఆరాధించాలో తెలుసుకుంటారు, దేనిని ఆరాధించకూడదో వాళ్ళు తెలుసుకుంటారని పిల్లల పట్ల ఆయన చూపిస్తున్న కోపమే తప్ప వాళ్ళని హింసించాలి, వాళ్ళ కరువులు పాలు చేయాలని కాదు. ఒక తండ్రిగా ఆ ఇంటెన్షన్ మీకు అర్థమైతే పరమందున్న దేవుడు కూడా అదే ఇంటెన్షన్తో ఆలోచిస్తున్నాడు.
అందుకే ఈ సంవత్సర కాలం కరువు, మంచి కానీ వర్షం కానీ పడదు, గట్టి ఉదకదారులు ఎక్కడన్నా వెతుకురాని అన్నప్పుడు గెలాదు ఆ ప్రాంతాల్లో ఎక్కడ నీటి జాడలు కనబడలేదు. తిరిగి వచ్చి రాజు గారికి చెప్పిన తర్వాత ఇక రాజు మాత్రం తను ఏం చేయగలడండి? ఏమీ చేయలేడు అని అప్పుడు అర్థమవుతుంది. ఒక దశలో అర్థమవుతున్నా అని అప్పటికే యాజకుల్ని ప్రవర్తనందరినీ చంపడం ఆరంభించినాడు భార్య యెజబెలు. అందరినీ చంపడం ఆరంభించింది. అని బోటితో పోయిందని గొడ్డల్లాగా తెచ్చుకున్నట్టుగా కొన్ని సమస్యలు కానీ ఇటువంటి పోతాయి. వాటిని మనం పెంచి 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 బాగా అర్థం చేస్తాం. బ్రతికి 10 రోజులు కాస్త నవ్వుతూ బతికి అవచ్చా? ఉన్న ఈ 10 రోజులు కొట్టుకోవడం, పగలు, విద్వేషాలు అని వీటితో రగిలిపోతా ఉంటే చనిపోయిన తర్వాత అసలు ఏం సాధించి పట్టుకెళ్తాం ఇక్కడ నుంచి మనం? అందుకే ఆయన చూపించిన ప్రేమ మనం సాటి హృదయాల పట్ల చూపించాలి. అందుకే సాటి మనుషుల పట్ల మనం దయగలిగిన వారిగానే ఉండి తీరాలి. ఇక ఈ కాలంలో నీకు వర్షంగా మంచిగా పడవదు. అందుకే కెరేతు వాగు దగ్గరికి వెళ్ళు. అవి కాస్త కోస్త నీటి జాడలు ఉన్నాయి, అవి వెళుతూ ఉంటాయి. వాటిని తాగుతుండు, నేను నీకు ఆహారాన్ని పంపిస్తానని కాకోలము చేత ఏలియాకు ఆహారం పంపించిన సంగతి మనందరికీ తెలుసు. పట్టుకెళ్ళిన ఆహారం. వర్షం పడకపోతే ఆ నది మాత్రం ఎంతకాలం ప్రవహిస్తుంది? కొంతకాలానికి కెరేతు వాగు కూడా ఎండిపోయింది. అప్పుడు దేవుడు ఏలియా దగ్గరికి వెళ్ళి, ఆయన నీ కొరకు పోషింపబడటానికి ఒక విధవరాలికి నేను ఆజ్ఞ ఇచ్చాను. ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాను. దేశం అంతట్లో ధన సంపన్నులు ఉన్నారు అని గొప్పవాళ్ళు ఉన్నారు అని చాలా ఆర్థిక సామర్థ్యాన్ని సంపాదించిన సంపద పనులు ఉన్నారు, కానీ వాళ్ళ అందరి కుటుంబాలకు పంపించడం ఏలియాని. అసలు ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియాలంటే ఒక దేన స్థితిలో ఉన్న విధవరాలు దగ్గరకు ఆమెను పంపిస్తున్నాడు. అసలే కొరువు కాలం, అందులోనికి విధవరాలు, భర్త ఆసరాలు లేనిది. అండ్ అప్పటికే ఆమె దగ్గర పట్టెడి పిండి ఉందంట. పట్టెడంటే అలా పట్టుకుంటే ఎంత వస్తుంది అంత, ఒక గుప్పెడి పిండి కానీ కొంచెం నూనె మాత్రమే ఉంది. తెల్లారి కాల్చుకుంటారు, తింటారు. అప్పటికే కొరుకుతో పేగులు ఎండిపోతున్నాయి, నరాలు ఎముకలు బయటకు కనపడుతున్నాయి. అండ్ ఇక అమ్మని తట్టుకోలేని ఏదో రకంగా అప్పం చేసి తిని అది అరిగిన తర్వాత బ్రతికినంత కాలం బ్రతుకుదాం, చనిపోదాం అన్న స్టేజ్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ కుటుంబం దగ్గరికి వెళితే పొలం ఎత్తుకుంటుందండి ఆవిడ. ప్రభా వివరాలను చూపిస్తానన్నాం, బాగానే ఉంది. ఆమె పోషింపబడటమే కష్టం, పైగా ఆమెకు నన్ను జత చేస్తానంటున్నావు, నన్ను ఆమె ఎలా పోషించగలదని అడిగినప్పుడు నువ్వు వెళ్ళవయ్యా నేను ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు. వెళ్ళాడు ఏలియా గారు. వెళితే అని ఈ కొరువు కాలంలో ఆమె పోషింపబడటమే కష్టం, అమ్మ నాకు ఒక అప్పం చేసి పెడతావా అని అడిగాడు దైవజనుడు. అప్పం చేసి అంటారా? నాకే తినడానికి గతి లేదు, మీసాలకి సంపంగను అన్నట్టు ఈడవడానికి అనుకోడు అనుకోలేదు ఆవిడ. ఆమె ఎవరంటే దేవుడి యందు భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుడి యందు ఏం కలిగి ఉంది ఆవిడ? భయభక్తులు కలిగిన స్త్రీ అండి. అందుకే భర్త పోతే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుడిని వదిలేయాలి. నువ్వు ఉన్నది ఎందుకు? నిన్ను నమ్ముకుంటుంది ఎందుకు? నిన్ను ఆశ్రయించింది ఎందుకు? అసలు నాకే ఆశ్రయ లేకుండా చేసేస్తావా? నువ్వేం దేవుడు అయ్యా మొదలు చేసేస్తాం మనం అయితే పెట్టావా? ఈజీగా పెడతాం. నాకున్న ఆసరా పోతే నువ్వేం చేస్తున్నావు? ఉన్నావా కొన్ని మూసుకున్నావా అని అడుగుతాం దేవుణ్ణి. అసలు ఆయన ఉద్దేశాలు మన పట్ల ఏంటో మీకు అర్థం కావాలి. అందుకే కొరువు కానీ, ఖడ్గం కానీ, క్షామం కానీ, అండ్ బాధ కానీ, ఇరుకులు కానీ ఏది మనల్ని ఎడబాపకూడదు ఆయన అనే ప్రేమ నుండి. అలా ఎడబాపని ప్రేమలో సారేపత్ర విధవరాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. భర్త లేకపోయినా కానీ ఆమె దేవుని నిర్ణయించడం వల్ల అప్పటికే కొరువు కాలంలో ఉంది. భర్త లేడు సరే, కుటుంబం పోషింపం అక్కడే కష్టం ఉంది. ఈ దేవుని వదిలేస్తాం మనం జాతర స్తంభం దగ్గరికి పోతాం అనుకున్నారేంటి వీళ్ళు? అవండి భక్తుల జీవితాలు. గడ్డు పరిస్థితులు ఎదురొచ్చేసిన దేవుని వదలకూడదు. అదే భక్తుల జీవితాలు మనకు ఎదురు పాఠాలు. కానీ ఇక కొరువు కాలం ఉంది, పోషింపబడటానికి ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు సరిగ్గా లేవు. పైపెచ్చి మరలా ఇంకొక ఆయన అవుతున్నాడు. ఏంటి ప్రభా ఈ నీకులు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఇన్ని రోగాల మధ్య మమ్మల్ని ఎందుకు నడుపుతున్నామని అని ఎప్పుడు దేవుని తిరిగి ప్రశ్నించలేదు ఆవిడ.
నీ చిత్తం ఎలా ఉందో అలాగే మా ఎడల సాగని. ఎందుకంటే అన్నీ ఇచ్చిన వాడే అన్నీ తీసుకుపోతాడు, అన్నీ తీసుకుపోయిన వాడే మరలా తిరిగి ఇవ్వగలడన్న ఆ ఫార్ములా ఎవరు తెలుసండి? ఆమెకు బాగా తెలుసు. అందుకే ఇక లేక ఉన్న గుప్పుడు పిండిని తీసుకుంది, దైవజనుడు అనగానే అప్పం చేసింది. అప్పం చేసి తనకున్న లేమిలో ఆ దైవజనుడికి ఒక అప్పాన్ని పెట్టింది. మిగిలిన దాంట్లో కొడుకు తల్లి చెప్పి ఒక అప్పం వేసుకుని తినేసారు. మరలా తెల్లారి ఆకలేస్తున్నట్టు ఊరుకోరు కదా. మనం ఖాళీగా ఉన్నా, ఇంట్లో కూర్చొని పడుకున్నా ఆకలేస్తుంది. కారణం ఏంటి? వింటున్నప్పుడు కొంత శక్తికి వచ్చేయబోద్ది, చూస్తున్నప్పుడు కొంత శక్తికి వచ్చేయబోద్ది, నడుస్తున్నప్పుడు కొంత శక్తికి వచ్చేయబోద్ది, కూర్చున్న క్యాలరీస్కి వచ్చేయబోతాయి. అందుకే ఏ పని లేకపోయినా ఆకలేస్తుంది. కూర్చున్న ఏమవుతుంది? గాలి పీల్చుకుంటున్నా క్యాలరీస్కి వచ్చేయబోతాయి మనకి. అందుకే మళ్ళీ ఆహారం అవసరం అవుతుంది. ఎప్పటికప్పుడు క్యాలరీస్ అందిస్తూ ఉండాలి ఈ బాడీకి, అది దూరిపోతుంది ఇది. అందుకే ఆరుగా తినేస్తావా, తినేసిన తర్వాత మళ్ళీ ఏదో కావాలంటూ ఉన్నది. ఏ అప్పడాలో ఏ జంతువులో మన అరుసులు చేశారు కాబట్టి ఆ ఏ అరుసులో ఇలా ఏదో నవరత్న లేకపోతే దూరుకోదు. కనుక ఇలా పోషణ ఇలాగా అయిపోయిన తర్వాత ఈ దైవజనుడు చేసేసిన తర్వాత మళ్ళీ తెల్లారి ఇంకా పిండి లేదు వీళ్ళ దగ్గర, పిండి లేదు. మరి ఏం చేయాలి? మళ్ళా వెళ్ళింది ఆ పిండి అప్పం పిండి దగ్గరికి. మళ్ళా పిండి తీసుకోవడానికి పిండి సిద్ధంగా ఉంది. ఆ పెట్టెలో నూనె మళ్ళీ సిద్ధంగా ఉంది. పిండి నూనె తీసుకుని అప్పం చేసింది. మళ్ళా సాయంత్రానికి పిండి తక్కువ కావట్లా, మళ్ళా తీసుకుని మళ్ళా చేసింది. మళ్ళా అప్పం చేసి మళ్ళా దైవజనుడికి కొడుకు పెట్టింది. మళ్ళా తెల్లారి వెళ్ళి చూసింది, మళ్ళా పిండి అలాగే ఉంది. మీరు అర్థం చేసుకోండి. కరువు అయినా నన్ను ఎడబాపకూడదు అన్నాడు. కరువు నన్ను దేవుని నుండి ఎడబాపకూడదు అన్నాడు. కరువులోనైనా తన కుమారుని మీకు అర్పించేసాడు కదా, మీరు అడిగితే సమస్తం ఆయన మీకు అనుగ్రహింపడా అన్న పదాన్ని మీరు లోతుగా ఆలోచించండి. మీరు అడిగితే ఆయనకి సమస్తమును అనుగ్రహింపడా. ఆ విశ్వాసానికి మనం వెళ్ళగలమంటారు. మీరు ఆలోచించండి. ఏదో వచ్చామమ్మ, కూర్చొన్నామమ్మ, వెళ్ళిపోయామమ్మ కాదు. దేవుడికి మన పట్ల ఉన్న ఆలోచనలు ఏంటి, దేవుడికి మనం చేయాల్సిన పనులు ఏంటి, మనం ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచాలి అని కాస్త కోస్త ఏదో నేర్చుకుని వెళ్ళాలి. ఎంత గొప్పగా ఆమె పోషింపబడుతుందో చూడండి, ఎంత గొప్పగా పోషింపబడుతుందో. సారేపతిలో ఉన్న వెధవరానికి ఆ గ్రామంలో కరువు లేదు, మిగతా వాళ్ళందరూ కరువు తాళ్ళడిపోయారు. ఒక విధవరాలి చేత పోషించేసేది. ఆయన ఎలాగ ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడే. నమ్ముట నీ వలన అయితే నమ్మువాడికి ఏంటట సమస్తము సాధ్యమే. మనకి ఇలాగ సహనం తక్కువ. అని ఈమె కరువులో ఉంది కదా, భర్త లేడు, కరువు వచ్చింది. ఇక ఎందుకనే ఈ జీవితం ఆత్మహత్య చేసుకుందాం ఏ భావాలు చూసుకుని దుఃఖిస్తారా ఇద్దరు? కొడుకుని తల్లిని. ఏమో రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఆయన ఎలాగైనా టర్న్ చేయగలడు, ఆయన తలుచుకుంటే ఎలాగైనా స్థితులను మార్చగలడు. అందుకే చాలా మంది రిజల్ట్ వస్తున్నప్పుడు చూడండి, 10th క్లాస్ ఇంటర్ రిజల్ట్ వస్తున్నాడు, ఫెయిల్ అయిపోతాం కానికి అలాడేస్తూ ఉంటారు, ఉరేసుకుని ఉంటారు. అలా ఉరేసుకుని చచ్చిపోయిన వాళ్ళకి అలా పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఓర్పు కావాలి, సహనం కావాలి. అది కొరువులోనైనా ఓర్పు కావాలి, ఖడ్గంలోనైనా ఓర్పు కావాలి, శ్రమంలోనైనా ఓర్పు కావాలి, ఇరుకుల్లోనైనా మనం ఓర్పు కలిగి ఉంటే చాలా అద్భుతాలు మనం చూస్తాం. దేవుడి ద్వారా చాలా అద్భుతాలు చూస్తాం. అది మన విశ్వాసం మీద బేస్ అయి ఉంటుంది. నమ్ముట నీవనైతే నమ్మువానికి ఆయన సమస్తమును సాధ్యమే. ఇది చేయలేడు, ఇది చేయగలడు, అది చేయలేడు ఆయనకి కొరత లేదు సుమా. అని మనం అడగకుంటే సమస్తాన్ని కలిగించాడు. సూర్యచంద్ర నక్షత్ర గ్రహాలను సమస్తానికి పేర్లు పెట్టి సమస్తాన్ని కలిగించి, అండ్ మట్టి ఎంత ఉండాలని, నీరు ఎంత పర్సెంటేజ్ ఉండాలని భూమి మీద అండ్ ఆయన లెక్కలలో పెట్టి ఈ భూమండలాన్ని సృష్టించిన సృష్టికర్త. కనుక ఆ మహనీయుడి దగ్గరికి వెళ్ళగానే అండ్ తెల్లారికి నూనె తక్కువ కావట్లా, పిండి తక్కువ కావట్లా, నూనె తక్కువ కావట్లా, పిండి తక్కువ కావట్లేదు. ఆశ్చర్యపోయిందండి ఆమె కూడా. ప్రభా, నన్ను మాత్రమే కాక ఈ విధవరాలను కూడా పోషించడానికి నన్ను ఇక్కడికి పంపించావు సారేపతికి.
అని ఆయన ప్రార్థన చేశాడు. ఈలోగా ఆ విధవరాలు కుమారుడికి వ్యాధి మొదలయ్యింది. ఇప్పుడే కదా క్వశ్చన్ చేయడు. ఇలాగా విధవరాలు కుమారుడికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఆ దేవుడి మీద ఆధారపడితే రోగాలు వస్తాయా అనుకునేవాడు. ఆమె చాలా భయభక్తులు కలిగింది, అయినా కొడుకు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు వెళ్ళి ఏలియా నిలదీస్తుంది. ఏమన్నా తెలుసా? మాకు కీడు చేయడానికి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు. ఏం చేయడానికి? మాకు కీడు చేయడానికి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు. నువ్వు నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడు అన్నప్పుడు ఆ కుమారుడిని తీసుకుని మేడగదిలోనికి వెళ్ళిపోయాడు. ఏలియా మేడగదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 20వ వచనం. 20వ వచనం. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణమును మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి మరలా ప్రాణము రాణించినప్పుడు వాడు బ్రతికేను. ఒక దైవజనుడు వెళ్ళగానే ఆ కుటుంబంలో మరణాన్ని కూడా జయించడానికి అని ఎంత బలం పుంజుకున్న చూడండి. ఒక విధవరాలికి ఎంత భరోసా ఇస్తున్నాడు. ఇది ఇలా ఉండగా మనం అడిగితే ఆయన మన కొరకు సమస్తాన్ని ఏం చేస్తాడు? 8వ అధ్యాయం కొత్త. ఇప్పుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందాం? దేవుడు మన పక్షములు ఉండగా మనకు అసలు విరోధి ఎవడు? కొరువా విరోధి, కటకమా విరోధి, శ్రమలా మనకు విరోధులు? అసలు ఏంటి విరోధం మనకి? దేవుడు మన పక్షములు ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించేసిన అభిప్రాయం మీకు అర్థం కావాలి. మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపడా. ఆయనతో పాటు ఏం చేయడట? సమస్తమును మనకు అనుగ్రహింపడా. దేవుని చేత ఏర్పరచబడిన వారు వారి మీద నేరము మోపేవాడెవడు? నీతివంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుడి కుడి పార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది కూడా ఉండకూడదు. ఏమేమి ఎడబాపకూడదు అన్నాడు అక్కడ? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఏది మనల్ని ఆయన ప్రేమ నుండి ఎడబాయకూడదు. అలా ఎడబాయకూడదంటే ఆయన చేసిన శిలువ త్యాగం మనకి అర్థం కావాలి. ఆయన మనల్ని పోషిస్తున్న విధానాన్ని మనం గుర్తించుకోవాలి. ఆయన మనల్ని రోగాల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఏమి మనల్ని పలకరించి వెళ్ళిపోతున్నా అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు చేజార్చి వేసుకునేవారుగా ఉండకూడదు. ఏదో చిన్న చిన్న శ్రమలు వచ్చినందుకు దేవుడిని విడిచిపెట్టేసే వారి జాబితాలో మనం వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. ఎందుకంటే నానాగటి కాటి మీద చేపెట్టి వెనక తట్టు తిరుగువాడెవడు నాకు పాత్రుడు కాడు. నాగట్టి కాటి మీద చేపెట్టి వెనక తట్టు ఒకవేళ తిరగాలనుకుంటే వారు నాకు పాత్రుడు కాదు. మనము అందంగా ఉండడానికట ఆయన అందహీనుడు అయ్యాడట. మనము ధనవంతులు కావడానికట ఆయన దరిద్రుడు అయ్యాడట. మనము గొప్పవారము కావడానికట ఆయన పేదవాడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే గోడల మీద ఉంటున్న ఫొటోస్ లో చూడండి, ఆయన వస్త్రాలు సరిగ్గా ఉన్నాయా? లేవు. ఆ దిశమర కప్పుకోవడానికి వస్త్రాలు తప్ప ఆయన వస్త్రాలు లేవు. మనకి విలువనైనా పట్టలేదు. అయినా మనం దేవుణ్ణి ఆరాధించాం. ప్రభా ఇచ్చావు కదా, ఒక చీర ఇచ్చావు కదా అనుకుంటామేంటి? అనుకుంటారా?
అని ఎప్పుడైనా అన్నారా? ప్రభా నీ దైవాల్లో ఒక చీర కొనుక్కున్నాను అన్నారా? మా ఆయన దైవాల్లో కొన్నాను అన్నారు అన్నారా? ఎప్పుడు ఎవరి దగ్గర అన్నారు? అనగా అమ్మా ప్రభా వస్త్రమైన నీవు ఇచ్చిందే, నేను తింటున్న ఆహారము నువ్వు ఇచ్చిందే, తాగుతున్న ఈ నీరు, కట్టుకున్న ఈ పొలం ఆయన శివాలు ఆనందం మాట్లాడారు కదా, కేవలం నీదేనయ్యా సమస్తము నీదే. నాకు ఉన్న పొలం, ధనం, అన్నదమ్ములు, అన్నదమ్ములు సమస్తము నీవు ఇచ్చినవే. నాదంటూ ఈ లోకాన ఏది లేదు, మనదంటూ ఈ లోకాన్ని ఏది ఉండదండి. ఒకవేళ మనం భూమి మీద బ్రతుకున్నంత కాలం అనుకుంటే మన ఈగోకు సాటిస్ఫాక్షన్గా అనుకోవాలి తప్ప భూమి మీద మనకంటూ స్వతంత్రించుకోవడానికి ఏమీ లేదు. ఆఖరికి 6 అడుగుల నేల తప్ప ఇంకేమీ లేదు. అందుకే ఆయన మనకు వస్త్రాలు ఇవ్వడానికి ఆయన వస్త్రీయుడు అయ్యాడు. సిలువలో ఆయన రూపాన్ని చూడండి, ఆయన స్వరూపం, ఆయన అందం, ఆయన ఆకారం లేదు. అండ్ అలాంటిది మన నిమిత్తం రక్తదారులతో తన శరీరం అంతా మొత్తగా తడిసిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. మీకు ఆ ఫోటో చూడగానే ఆ ఇంటెన్షన్లో వెళ్ళిపోవాలి మనం. ఫోటో దేనికి చూచడానికి అర్థమైపోతుందా? ఫోటో దేనికి చూచడానికి అర్థమవుతుందా? కానీ మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది తప్ప ఫోటోలో ప్రతిమలో బొమ్మలో ఏమీ ఉండదు. మన ఆలోచన విధానమే సరిగ్గా చేసుకోవాలి. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరును రాడు. మనం ఈ వైభవంతో వెలుగుతున్నామంటే కేవలం ఆయన ఇచ్చిన కృప మాత్రమే అందరూ గ్రహిస్తారని. మనల్ని కొరువు కానీ, కటకము కానీ, శ్రమ కానీ, హింస కానీ, బాధ కానీ, శ్రమలు కానీ, దూతలు కానీ, ప్రధానులు కానీ, అది లోతు కానీ, ఎత్తు కానీ ఏది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేదిగా ఉండకూడదని గ్రహిస్తారని, గ్రహించి క్రీస్తుని గట్టిగా పట్టుకుంటారని ఆశిస్తూ కొద్ది మాటలు ఆయన ఇక్కడలో ఆశీర్వదించి దీవించిన గాక. తరతరముల నుండి నివాస స్థలము నీవే పాపుదేవా, భూమిలో కములు పుట్టక ముందే ఉన్న దేవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే పాపుదేవా, భూమిలో కములు పుట్టక ముందే
సమాశీర్వచన స్తోత్రముకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి దేవాన్ని ఇచ్చిన మహాకృపను బట్టి ప్రభావం చెప్పుకున్న కొద్ది మాటల్లో నేను ఎలా ఆశ్రయించాలో ఏది మమ్మల్ని ఎడబాపకూడదని కరువైన ఖడ్గమైన చావైన హింసైన బ్రతుకైన మరణమైన ప్రభా క్రీస్తు ప్రేమ నుండి నువ్వు చేసిన త్యాగము నుండి ఏది మమ్మల్ని ఎడబాపకూడదని వివరించారు. తండ్రి మేము అడగకూడదే క్రీస్తుని మా పాపాల నిమిత్తం మేము పరలోకాన్ని స్వతంత్రించుకోవడం నిమిత్తం ఆయన అమూల్యమైన రక్తాన్ని మా కొరకు దారిపోసి ఇదిగో ప్రభు అడగకుండానే ఆయన మాకు అనుగ్రహించిన దేవుడు. మీరు అడిగితే నేను సమస్తము మీకు అనుగ్రహించనని కొరువులోనైనా నేను అడగమన్నావు, గర్భంలోనైనా నేను అడగమన్నాను. ఓర్పు సహనము కలిగి ప్రభావం చేసే కార్యాల కోసం నిరీక్షించి ఎదురు చేసే భాగ్యాలు ఈ బిడ్డలో అందరూ అనుగ్రహిస్తారని ఆశపడుతున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని దృష్టిలో చెప్పుకోకుండా నీరు కట్టుకొని ఇచ్చేయండి. వారి హృదయాల భావవంతమైన జీవితాలకు ఇచ్చి అచంచలమైన విశ్వాసులుగా ఈ బిడ్డలు లేవనెత్తమని ప్రభావం ఉన్న బిడ్డలందరూ ఎన్నో ఆశలు అక్కరలు అవసరతలతో శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులను కొట్టుకుంటాడుతున్నారు. ఆయన ప్రభావ నీ గాలి చెప్పండి, నీ కరుణ చెప్పండి, అపారమైన ప్రేమ గురించి ప్రభావం బిడ్డలందరినీ వారి వారి సమస్యల నుండి పరిష్కరించి వారిని లేవనెత్తుతారని ఆశిస్తున్నాను. ఆశ కలుగుతున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి. ఆశ కలిగిన బిడ్డలు ఏమేమి బాధలు మొక్కలు నడుగుతున్నారో తెలియదు కానీ మేము అడగకుండా మా ఆలోచన యావత్తులు సఫలపరిచే దేవుడు. ప్రతి ఆలోచన యావత్తులు సఫలపరిచి మా దేవుడు ఆయన ఉన్నతమైన మేలు చేస్తున్నాడు. అనేకులు వారందరినీ సాక్షులుగా నిలబెట్టి వీరి ద్వారా అనేక ఆత్మలు రక్షించుకోవడానికి కృప చూపిస్తారని సమస్త బిడ్డలందరినీ ఇదివరనే ఆటకట్టం చేస్తున్న దేవుడు మార్పుడు మా వాక్యం మమ్మల్ని ఈ చేతులకు అప్పగించుకుంటూ పది ప్రార్థన యేసు అని నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.